మామూలుగా మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే పథకాలు అందిస్తే, పథకాలన్నింటినీ సోమరిపోతులను చేస్తున్నారు. ఉద్యోగాలు లేవు. సోమరిపోతులను చేస్తున్నారు. జనాల్ని సోమరిపోతులను చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ని అప్పుల్లో కూరుకుపోతున్నారని విమర్శ చేసేవాళ్ళు. అయితే టీడీపీలోనే నాకొక ఫ్రెండ్ అంటే మా దోస్తే. ఆడు అనేవాడు, "అరే ఏంది మామ ఇంత అన్యాయమో సోమరిపోతులను చేస్తున్నారు. ఆటో వాడికి డబ్బులెందుకు? మిషన్ కుట్టే వాళ్ళకి డబ్బులెందుకు? ఆహ్, తర్వాత ఈ తోపుడు బండ్లోళ్ళకి ఆసరా ఎందుకు? ఇయన్నెందుకు మామ" అని అనేవాడు. సరేరా ఏదో ఆర్థిక సాయం అందిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి పథకాలు కదా! నవరత్నాల్లో బాగా ఆయన మాటిచ్చాడు కాబట్టి మాటకు కట్టుబడి ఇచ్చి ఇస్తున్నాడు అన్నాడు. అప్పుడేమనేవాడు సోమరిపోతులను చేస్తున్నా. నిన్న ఏదైతే టీడీపీ మేనిఫెస్టో వదిలిన తర్వాత నేను అడిగా, "ఏంది మామ ఇది?" జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే బాబు గారు నడుస్తున్నాడు కదా! మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తానంటున్నాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద సంవత్సరానికి 15,000 ఇస్తానంటే, బాబు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటున్నాడు. ఇదేంది మరి ఇప్పుడు అప్పులు కూలిపోదా? ఇప్పుడు పాకిస్తాన్ అయిపోదా? ఇప్పుడు మరో శ్రీలంక అయిపోదా మరి? ఇప్పుడేంది మామ మీరు సృష్టిస్తాము అని అంటది. ఎలా సృష్టిస్తార్రా మీరు? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ తక్కువగుందని తెలుసు. మరి ఎలా సృష్టిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల్లోనే ఆహ్, ఇదైపోయిద్ది, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూలిపోయిద్ది అని అంటారు. మీరు చేసేదేందిరా మరి? అసలు మిమ్మల్ని నమ్ముతారా ఎవరైనా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వదిలిపెట్టిన మేనిఫెస్టో ఎట్టుందో చూడండి. ఇప్పుడు బాబు గారు వదిలిపెట్టిన మేనిఫెస్టో చూడరా అంటే, లాస్ట్‌కి గాని వాడు గాని పాపం కంగు తిన్నట్టు అయిపోయింది. నిజమే మామ, మరి ఏం చేద్దాం, రాజకీయాల అవసరాల కోసం బాబు గారు ఇలా తైతక్కలు దొక్కుతున్నాడే తప్ప, నిజంగా వాస్తవానికైతే అయి చేయలేమని అందరికి తెలుసు. మాకు గాని తెలుసు. మా టీడీపీ కార్యకర్తలకు తెలుసు. మాకు గాని తెలుసు. అయినా గాని తప్పదు కదా! ఏదో ఎన్నికల్లో గెలవాలడానికి ఆ హామీలు ఇస్తున్నాడే తప్ప, వాస్తవానికి చేసేయైతే కాదు అని వాడు గాని ఒప్పుకున్నాడు. ఇంకో విషయం ఏందంటే, నేను ఇంకొకటి గాని అడిగా. ఏది? ప్రతి మహిళకి నెలకి 1500 అన్నాడు. ఇదైతే నాకు మైండు పోయే విషయం ఇది. పాపం, పాపం జగన్మోహన్ రెడ్డి గారు 3000 పింఛనిస్తుంటే ఎందుకు 3000 ఇత్తన్నారు? వాళ్ళు వాలంటీర్ చేత ఎందుకు ఇత్తర్రు? వాళ్ళు పోయి తెచ్చుకోలేరా? పంచాయతీ ఆఫీస్‌కి పోలేరా? ఎందుకు సోమరిపోతులు చేత్తన్నారని విపరీతంగా పాపం ఆడిపోసుకున్నారు అవ్వాతాతల మీద. ఉన్నారు కొంతమంది కఠినస్తులు. అలాంటిది ఈ ఒక్క మహిళకి, మహిళ అంటే 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి కానించి 60 సంవత్సరాలున్న మహిళ దాకా నెలకు 1500 ఇస్తారంట. ఎన్ అరే ఎందుకు? అసలు ఎందుకు ఇస్తారో నాకు అర్థం కావట్లే మరి ఇది. ఆ అమ్మాయి ఏమన్నా పని చేసుకోకుండా లేకపోతుందా? లేకపోతే ఏం చేయలేకపోతుందా? మరి ఆమెకెందుకు? ముసలోళ్ళకి ఇత్తేనేమో ఇంత ఆడిపోసుకున్నారు మరి. మరి ఈ 15,000 ఇస్తానంటారు. అది అది ఆ పైపెచ్చు చూడండి. ఈ 1500 అనేదైతే భారీ అంటే భారీ దారుణం ఇది. ఎలా అంటే, మన రాష్ట్రంలో ఓన్లీ మహిళలు 2,70,00,000 మంది ఉన్నారు. ఓన్లీ మహిళలు. అంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళు. 2,00,00,000 మంది, 2,70,00,000 మంది ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళల్లో వితంతు పింఛను, వికలాంగుల పింఛను, వృద్ధాప్య పింఛను తీసుకునేవాళ్ళు 1,00,00,000 మందిని తీసేయండి. ఆ! నాకు అసలు ఇట్టడి పథకాలు ఏం పథకమని బాబు గారు పెట్టారో, విజనరీ 40 ఇయర్స్ విజనరీ ఆ బాబు గారు సీనియారిటీ అని చెప్తున్నారే. ఇంత దారుణమైన ఇది నవ్వకూడదు యాక్చువల్‌గా. ఎందుకంటే బాబు గారు ఇంత రాష్ట్రాన్ని ఇంత దారుణంగా, ఇంత దారుణ స్థితికి తీసుకుపోవడానికి ఇంత దొంగ హామీలిచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారని, అంటే సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, అంటే సీనియర్స్ ఉంటారు కదా! మేధావులు. ఈ మేధావులందరూ ఎటుపోయారు ఏందో నాకైతే అర్థం కావట్ల. ఇట్టాడి పథకాలిచ్చి ఎవరిని మోసం చేయాలి? చేసేవేనా? చేస్తే మంచిదేనా? అని మరి ఆలోచిస్తారో ఆలోచించరో, కనీసం ఖండించలేదే. అది ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు.
ఇప్పుడు ఏదైనా ఒక రాజకీయ నాయకుడు, ఒక సీనియరు, ఒక అనుభవస్తుడు ఏదైనా చేయాలంటే రాష్ట్రానికి మంచిగా ఉపయోగపడాలా, రాబోయే భవిష్యత్తు తరానికి మంచిగా ఉపయోగపడే విధంగా పథకాలు అందియాలా, పథకాలు చేయాలి. అలా కాకుండా నెలకు 1500 ఇస్తాము, ఉచిత బస్సు ఇస్తాము, ఇంటికి 3 గ్యాసులు ఇస్తాము. ఇది ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క చేసినయన్ని తప్పుడు పథకాలు, తప్పుడు సోమరిపోతులని చెప్తానే, మళ్ళీ బాబు గారు ఈ పథకాలన్నీ మేము అందిస్తాము, ఈ పథకాలన్నీ మేము కొనసాగిస్తాం అనడం ఎంతవరకు కరెక్టు? లేదనంటే మేము సృష్టిస్తాము, మేము 1000 ఇచ్చి 10 తీసుకుంటాము. ఎలా? దానికి సమాధానం ఏ ఒక్కరి దగ్గర లేదు. ఏ ఒక్కరి దగ్గరేంటి ఏ ఒక్కరు మా ఫ్రెండ్ అది అడిగినా కదా! వాడి దగ్గర గాని సమాధానం వాడసలు చెప్పలేకపోయాడు. ఈ మేనిఫెస్టో తీసి వాడు తల బాదుకున్నాడు. ఏంది అసలు 20,00,000 ఉద్యోగాలన్నాడు. బాబు గారు 20,00,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? గతంలో బాబు గారు బాబొస్తే జాబ్ వచ్చిద్దని విపరీతంగా ప్రచారం చేశారు. కనీసం ఎవరికైనా జాబ్ ఇచ్చారా? తర్వాత అన్నిటికంటే స్కామ్ ఏందంటే నిరుద్యోగ భృతి. ప్రతి ఒక్కరికి ఇయ్యాలా, ఉద్యోగం చేయనోళ్ళందరికి ఇయ్యాలా అని అన్నారు గదా! అది కేవలం ఒక వర్గానికి సంబంధించి ఒక వర్గానికే ఇచ్చారు గానీ, మిగతా వాళ్ళకి ఇయలేదని బాబు గారికి పెద్ద బ్యాడ్ నేమే ఉంది. మొత్తానికి ఏదైతే బాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులే కంగు తినే విధంగా ఉందే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమవుతుంది. పాపం బాబు గారి సూపర్ 6 గాదిది. సూపర్ 10, సూపర్ 100 అనే చెప్పుకోవాలి తప్ప మరొకటి లేదని మొత్తానికైతే సూపర్ 6 బాబు గారి సూపర్ 6 దొంగ హామీల 6 అనే చెప్పుకోవచ్చు.